రాత్రిపూట పెరుగు తినరాదు అని చిన్నప్పుడు చాలామంది తెలుగు వాచకంలో చదువుకున్నారు. అయితే దీని అంతరార్థం ఏమిటి, దీని రహస్యం ఏమిటి? రాత్రిపూట కేవలం పెరుగన్నం తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్యశాస్త్రం రెండూ చెబుతున్నాయి. ఇవేమిటి? రాత్రిపూట మన శరీర జీవక్రియ మందగిస్తుంది. మరి అలాంటప్పుడు పెరుగన్నం తింటే జీర్ణ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? పెరుగు కఫదోషాన్ని పెంచుతుంది. కాబట్టి రాత్రిపూట పెరుగన్నం తింటే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఇది నిజమేనా? రాత్రి కేవలం పెరుగన్నం తినటం వల్ల శరీరానికి అన్ని విటమిన్లు, మినరల్స్ అందవు. అయితే దీంతో ఈ పోషకాహార లోపం వచ్చి నీరసం వస్తుందని మీకు తెలుసా? పెరుగన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి రాత్రిపూట ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని మీకు తెలుసా? పెరుగులో కాల్షియం ఉన్నా అది ఎముకల పూర్తి అవసరాన్ని తీర్చదు. అయితే రాత్రిపూట కేవలం పెరుగన్నం తింటే ఎముకలు బలహీనం అవుతాయని మీకు తెలుసా? రోగనిరోధక శక్తి పెరగటానికి అన్ని పోషకాలు కూడా అవసరం. కానీ రాత్రిపూట కేవలం పెరుగన్నం మాత్రమే తిన్నారనుకోండి, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అని మీకు ఐడియా ఉందా? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం టచ్ చేయబోతున్నాం. మామూలుగా చాలామంది చిన్నప్పుడు చదువుకున్నారు ఇది తెలుగు వాచకంలో, రాత్రిపూట పెరుగు తినరాదని. కేవలం అది ఒక సలహా కిందనే చదువుకున్నారు. అయితే దీని వెనక వైద్య రహస్యాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అవునా, దీని వెనక ఇంత నిజం ఉందా అన్న సంగతి మీకు తెలుస్తుంది. అయితే రాత్రిపూట కేవలం పెరుగన్నం మాత్రమే తింటే ఏమవుతుంది అనేది టెక్నికల్గా తెలుసుకోవాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది, లఘు ఆహారం. అయితే కేవలం పెరుగన్నం మాత్రమే తిని పడుకోవటం మన తెలుగు వాళ్ళకి కొంతమందికి అలవాటు. అయితే ఇలాగ తిని పడుకోవటం అనేది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం అలాగే ఆధునిక వైద్య శాస్త్రం రెండూ కూడా రాత్రిపూట ఆహార నియమాల గురించి కొన్ని సూచనలు చేశాయి. రాత్రి కేవలం పెరుగన్నం తినడం వల్ల కలిగేటటువంటి ఆ ప్రభావాల్ని వివరంగా సైంటిఫిక్గా తెలుసుకోవటం అనేది అవసరం. ప్రధానంగా జీర్ణ సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయి. జీవక్రియ అనేది మందగిస్తుంది. రాత్రిపూట కేవలం పెరుగన్నం మాత్రమే తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట ఆ జీర్ణం తాకు ఆ డైజెషన్ అనేది మందగిస్తుంది. కాబట్టి ఇవి ఉన్నప్పటికీ కూడా జీర్ణం అవటం కొద్దిగా కష్టం. మన శరీర జీవక్రియ రేటు రాత్రి సమయంలో నెమ్మదిస్తుంది. అందుకే జీర్ణం అవ్వటానికి ఎక్కువ టైం పట్టేటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపుబ్బరింపు, గ్యాస్ లాంటి సమస్యలు రావచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా రాత్రిపూట అగ్ని అంటే జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. పెరుగు ఏమిటి, అభిషంది, అలాగే గురుగుణం కలిగింది. అంటే జీర్ణం అవటానికి ఇది బరువుగా ఉంటుంది. అంటే ఇలాగ బరువుగా ఉంటుంది కాబట్టి దీనివల్ల రాత్రిపూట దీన్ని తీసుకున్నారనుకోండి, ఆమం అంటే జీర్ణం కాని విష పదార్థాలు ఏర్పడే రిస్క్ ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. అందుకనే ఇలాంటివి పెరిగిపోతాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంతమందికి ఆర్థరైటిస్ ఉన్నప్పుడు స్టిఫ్నెస్ ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అతి ముఖ్యమైన రిస్క్ ఏంటంటే శ్లేష్మం పెరిగిపోతుంది. అలాగే కఫదోషం తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇలాంటి రాత్రిపూట పెరుగు తినటం వల్ల. రాత్రి టైంలో కేవలం పెరుగన్నమే తిన్నారనుకోండి, గొంతు దగ్గర పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ కఫం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి కూడా రావచ్చు. ఆయుర్వేదంలో పెరుగుని కఫవర్ధక పదార్థం కింద చెప్పారు. ఈ స్వభావం కలిగి ఉంటుంది. రాత్రిపూట శరీరంలో కఫ దోషం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే రాత్రిపూట పెరుగు తినటం వల్ల ఈ కఫాన్ని మరింత పెంచినట్టు అవుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. అన్నిటికీ మించి దీంతో పోషకాహార లోపం ఏర్పడవచ్చు. అలాగే అసమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు.
రాత్రిళ్ళు కేవలం పెరుగన్నం మాత్రమే తిన్నారనుకోండి, ఈ మాల్న్యూట్రిషన్ వస్తుంది, అంటే పోషకాల లోపం అనేది రావచ్చు. పెరుగన్నం తింటే ఏం జరుగుతుంది? కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మాత్రమే శరీరానికి అందుతాయి. మరి విటమిన్లు, మినరల్స్, ఇతర సూక్ష్మ పోషకాల సంగతి ఏమిటి? అవి అందవు. అంటే ఒకే రకం ఆహారం ఎక్కువ కాలం తింటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించవు. ఇది గుర్తుంచుకోవాలి. అన్నిటికీ మించి బరువు పెరగవచ్చు, అలాగే క్యాలరీలు ఎక్కువగా వినియోగం అవ్వచ్చు. అంటే క్యాలరీలు తాలూకు అక్యుములేషన్ అనేది జరగవచ్చు. రాత్రిపూట పెరుగన్నం ఎక్కువగా తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అన్ని విటమిన్లు, మినరల్స్ అందకపోవటం, కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ రాత్రిపూట తక్కువ ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు ఉన్న సందర్భాలలో రాత్రిపూట జీవక్రియ మందగిస్తుంది కాబట్టి దీంతో క్యాలరీలు అనేవి కొవ్వు కింద మారేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే నిద్ర సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ మీద దీని ప్రభావం ఉంటుంది. రాత్రిపూట పెరుగన్నం తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగన్నం తింటారు, దీంతో జీర్ణ సమస్యలు ఇబ్బంది పడతాయి, నిద్రని పాడు చేస్తాయి. కడుపుబ్బరింపు, అసౌకర్యం లాంటివి నిద్ర పట్టకుండా చేస్తాయి. దీంతో ఆ స్లీప్ సైకిల్, అంటే నిద్ర చక్రం అనేది దెబ్బతింటుంది. ఇక అతి ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే నీరసం రావచ్చు, పోషకాల కొరత కూడా ఏర్పడవచ్చు. రాత్రిపూట కేవలం పెరుగన్నం తిని పడుకోవటం వల్ల తర్వాత రోజు ఉదయం మేలుకునే టైంకి నీరసంగా అనిపిస్తుంది. విటమిన్లు, మినరల్స్ శరీరానికి అందకపోవటమే దీనికి కారణం. శరీరానికి రాత్రిపూట తగినంత శక్తి, పోషకాలు లభించలేదనుకోండి, ఉదయం అలసటగా అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రక్తంలో చక్కెర పెరగవచ్చు. కార్బోహైడ్రేట్స్ ప్రభావం దీనికి కారణం అవ్వచ్చు. రాత్రి టైంలో కేవలం పెరుగన్నం మాత్రమే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే రిస్క్ ఉంటుంది. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు లేదా మధుమేహం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంకొకటి, ఎముకలు బలహీనపడవచ్చు, కాల్షియం సరిపోకపోవచ్చు. రాత్రిపూట కేవలం పెరుగన్నం మాత్రమే తిన్నారనుకోండి, ఎముకలు బలహీనంగా మారచ్చు. పెరుగులో కాల్షియం ఉంటుంది రైటే, కానీ ఇది ఎముకలకు సంబంధించిన పూర్తి అవసరాన్ని తీర్చదు. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటుగా విటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి ఇతర ఖనిజాలు కూడా అవసరం. అవి పెరుగులో ఉండవు. ఇక ఇంకొకటి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది, పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కేవలం పెరుగన్నం మాత్రమే తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరానికి సంబంధించినటువంటి ఆ రక్షణ వ్యవస్థకు అనేక పోషకాలు అవసరం. ఒకే రకం ఆహారం నింద్యం అంటుంది ఆయుర్వేదం. ఇలా తీసుకోవటం వల్ల పోషకాలు అందవు. ఇక మన సబ్స్క్రైబర్స్ విసుక్కుంటూ ఉంటారు, ఇదంటారు అదంటారు, ఎంతకీ మమ్మల్ని బతకనిస్తారా లేదా అని. అంటే అసలు దీనికి సంబంధించి తినొచ్చా తినకూడదా, మరి తినకపోతే ఎట్లా, ఆయుర్వేద సూచనలు ఏమిటి, రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదం రాత్రిపూట తేలిగ్గా జీర్ణం అవడానికి సులభంగా ఉండేటువంటి ఆహారాన్ని సూచిస్తుంది. అంటే ఏమిటి? ఒకటి, తేలికపాటి ఆహారం, అంటే పెసర్లతోటి చేసుకునే కిచిడి, లేకపోతే పొంగల్ లాంటిది, కూరగాయల సూప్లు, ఉడికిచ్చిన కూరగాయలు లాంటివి రాత్రిపూట తీసుకోవటం మంచిది. ఇంకొకటి, దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా, కాబట్టి పెరుగుకి బదులుగా మజ్జిగ తీసుకోండి. పెరుగుకి బదులుగా పల్చటి మజ్జిగ, అంటే నీళ్లు ఎక్కువగా ఉండి తయారు చేసుకున్నట్టు మజ్జిగ తీసుకోవచ్చు. ఇది కూడా పగటిపూట, అంటే ఇంకా పూర్తిగా రాత్రి అవ్వక ముందే తీసుకోవాలి. మజ్జిగ జీర్ణశక్తిని పెంచుతుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫుడ్కి నిద్రకి మధ్య టైం ఉండాలి. రాత్రిపూట భోజనానికి నిద్రకి మధ్య కనీసం 2 నుంచి 3 గంటల టైం ఉండేలాగా చూసుకోండి. ఇది ఆహారం జీర్ణం అవడానికి తగినంత టైంని ఇస్తుంది.
లేదు మంచి నిద్ర పట్టాలంటే కాస్త పాలు తాగండి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు. అది కూడా కొంతమందికి కఫాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకని చిటికెడు పసుపు కలుపుకొని తాగటం మంచిది. ఇది నిద్రకి సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ ఉంటుంది. పాలు వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఓజస్ని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాత్రిపూట సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కేవలం ఒకే రకం ఆహారం పైన ఆధారపడకుండా అన్ని పోషకాలు లభించేలాగా చూసుకోవటం అనేది ఆరోగ్యకరమైన అలవాటు. కాబట్టి ఈ అలవాటుని మీరు క్రమంగా డెవలప్ చేసుకోవటం అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.